ఈరోజు నులువెచ్చని స్థితిలో నుండి, లైట్ తీసుకునే పద్ధతిలో నుండి దేవుని పరిచయం మనం ఏం చేద్దామండి? తీవ్రంగా, భయముతో, వణుకుతో, త్యాగముతో త్యాగశీలంగా దేవుని పరిచయం చేయడానికి దేవుడి కృపను మనందరికీ దయచేయునుగాక. ఒకటే లైన్ చూస్తే మోరియా పర్వతం స్టార్ట్ అయింది. యెహోవా ఈరేకొచ్చింది. యెహోవా ఈరే నుండి అరోనా కల్లంకి వచ్చింది. అరోనా కల్లం నుంచి సొలొమోను దేవాలయంకి వచ్చింది. ఎక్కడ లైన్ తీసుకున్నా ఒకే కామన్ పాయింట్ ఏంటంటే క్రయధనముతో కూడిన ఆరాధన. ఒక మాట చెప్తాను, నీ ప్రాంతంలో క్రయధనం లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ సో చీప్. గాడ్స్ అనాయింటింగ్ ఈజ్ నాట్ సో చీప్. భూమి ఆకాశం చరిత్ర మారుస్తుంది ఆశీర్వాదాలు. అది క్రయధనం లేకుండా ఎక్స్పెక్ట్ చేయడం అనేది నీ మభ్య మాత్రమే, అది కేవలం నీ భ్రమ మాత్రమే. క్రయధనం ఉన్న చోట మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను, వేర్ దెర్ ఇస్ సాక్రిఫైస్, వేర్ దెర్ ఇస్ కాస్ట్లీ సాక్రిఫైస్ దెర్ విల్ బి కాస్ట్లీ అనాయింటింగ్. వేర్ దెర్ ఇస్ కాస్ట్లీ అనాయింటింగ్ దెర్ విల్ బి కాస్ట్లీ బ్లెస్సింగ్. ఖచ్చితంగా ఈ వాక్యము దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దావీదు వచ్చి అది అన్నాడు, అరోనా కళ్ళము ఖర్చు పెట్టి కొన్నాడు. అంతే, చరిత్ర ఏమైందండి? మార్చబడింది. అదే ఉజ్జా లైట్ తీసుకున్నాడు, చెమట ఓడ్చాల్సిన ప్రాంతంలో ఈజీ మెథడ్ ఎంపిక చేసుకొని తోసి పడేశాడు. చివరికి ఆ మందసం మోస్తున్న ఉజ్జానే దాన్ని తాకి మరీ చనిపోయాడు.